ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఒక విషయాన్ని ఎందరెందరో మహర్షులు వారిని దర్శించడానికి వచ్చినప్పుడు కూడా వారితో అదే చెప్పటం మొదలు పెడతారు. అదేమిటంటే, ఎవరి ప్రారంభంలో అయితే ఏ విధంగా ఉంటుందో వారు ప్రయాణాలు చేస్తారు, ఆ ప్రదేశాలు చూస్తారు అని చెప్పటం జరిగింది. ఇంతకీ దాని అర్థం ఏమిటి? ఒకరు చాలా సుదూర ప్రాంతాల నుంచి, గుజరాత్ నుంచి మహర్షిని చూడటానికి వచ్చారు. సరే, మహర్షుల వారిని ఒక ప్రశ్న అడిగాడు. మీరెక్కడో తుడిచిలో మొదట్లో ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉన్నారు అని. నీవు గుజరాత్లో ఉండకుండా ఇక్కడ ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు. నేను మహర్షిని చూడటానికి, నేను అరుణాచలేశ్వరుని చూడటానికి. నీ కర్మలో ఉంది కాబట్టి వచ్చావు, నా కర్మలో ఉంది కాబట్టి నేను వచ్చాను అంటూ జీవుణ్ణి నడిపించేది కర్మలో ఉన్నదే తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ విషయం ఎందుకు చెబుతున్నారు అంటే, నీవేదో ప్రయత్నం చేసి అటు తిరిగాను ఇటు తిరిగానని అనుకుంటావు. నువ్వు తిరిగింది ఏదీ లేదు. నువ్వు తెచ్చుకున్న పిడికడు ప్రారంభంలో ఉన్నదే నీవు అనుభవిస్తావు, చూస్తావు, దర్శిస్తావు. సరే, మరి ఇక్కడ జరిగింది ఏమిటి? ఒక ఉమాదేవి అనే ఆవిడ, పోలిష్ వనిత, హిందూ మతాన్ని స్వీకరించి ఇదిగో భారతదేశం చూడటానికి వచ్చి వివిధ ప్రాంతాలను దర్శిస్తూ, ముఖ్యంగా కాశ్మీరు లోయలు, సరస్సులు వాటిని దర్శించి కొన్ని చిత్రాలను తీసుకువచ్చి మహర్షులు వారి దగ్గర ఉంచింది. దానికి మహర్షుల వారు, నీవు ఎంతో శ్రమపడి అంత దూరం తిరిగి పట్టుకొచ్చావు. నిజానికి ప్రయాణ శ్రమ లేకుండానే మన మనస్సుల్లో, మన మానస స్థలాల్లో అన్నీ చూసేశాము. దీని అర్థం ఏంటి? ఇదంతా కూడా మనస్సు కల్పనే తప్ప అటువంటిది ఏదీ లేదు అని. అంతటితో ఆగలేదు. నేను కైలాసం వెళ్ళదలుచుకున్నానంది. ఇందాక చెప్పినట్లు నీ విధిలో గనక ఉంటే ఎవరైనా ఈ ప్రదేశాలు చూడగలిగేది. లేకపోతే వీలవుతుందా? ఎవరైనా పుణ్యక్షేత్రాలు, పవిత్ర నదుల స్నానాలు ఇవన్నీ జరుపుతున్నారు అంటే వాళ్ళ కర్మ విశేషాదులతోనే ప్రయాణాలు చేసి దర్శిస్తూ ఉంటారే తప్ప మరొకటి కాదంటూ చెప్పటం జరిగింది. నిజానికి నీవు ఎన్ని ప్రదేశాలు చూచినా ఇంకా ఎన్నో మిగిలిపోయి ఉంటాయి. ఇన్ని తెలుసునంటే తెలియవలసినటువంటి వానికి ఇంకా ఎన్నో ఉంటాయి సుమా. మన విజ్ఞానం చాలా పరిమితమైంది. సరే, మహర్షుల వారు ఒక చిన్న కథ చెప్పారు ఈ సందర్భంలో.
ఒక వృద్ధుడు కైలాసం చూడాలని నీలాగే బయలుదేరాడు. దారిలో వెళుతూ ఉండగా ఇంకొక వయసు పడిన వాడు ఆయన్ని కలిసి బాగా నిరుత్సాహపరిచాడు. అక్కడికి చేరటం చాలా ప్రయాసతో కూడింది, కష్టంతో కూడింది. ఈ వయస్సులో నీవు వెళ్ళలేవు, మానుకోవటం మంచిదని చెప్పచూపాడు. కానీ ఆ వృద్ధుడు బాగా మొండివాడు. ఎలాగైనా దర్శించాలి, ప్రాణం ఒడ్డైనా సరే ప్రయాణం చేసే తీరుతానంటూ మొండిగా బయలుదేరాడు. అప్పుడు ఏమైందో తెలుసా? ఆ ముసలివాడు అతన్ని దగ్గరలో ఉన్నటువంటి ఒక సరస్సులోకి దగ్గరికి తీసుకువెళ్ళి, ఇదిగో నువ్వు ఒక్కసారిగా ఈ సరస్సులో, ఈ కొలనులో మునుగు అన్నాడు. ఆ వృద్ధుడు అందులో అట్లాగే చేయగానే వెళ్ళి మునిగొచ్చాడు. అక్కడే అతనికి కైలాసం అనిపించింది. మరి ఇది జరిగిందంతా దక్షిణాది ప్రాంతంలో ఒక ప్రాంగణంలో జరిగింది. ఇదంతా ఎక్కడో తెలుసా అని కూడా మహర్షి చెప్పడం జరిగింది. తంజావూరికి 9 మైళ్ళ దూరంలో తిరువయ్యారులో అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ కైలాసం ఎక్కడ ఉంది? ఆ ప్రదేశంలో ఉందే? ఈ ప్రదేశంలో ఉందే? లేదే. అది ఉన్నది నీ మనస్సులోనే కదా. మరెక్కడైనా ఒకవేళ తిరువయ్యారే కైలాసమైతే మరి ఎందరో భక్తులు అక్కడికి వెళ్తున్నారుగా, వారికి మాత్రం అక్కడ ఎందుకు కనిపించదు అంటూ ఎదురు ప్రశ్న వేశారు. అయితే ఆ వచ్చిన వృద్ధుడికి మాత్రమే కైలాసం ఎందుకు గోచరమైంది? బాగా ఆలోచించండి. మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, శివుని వాసక్షేత్రాలు ఉన్నాయి. ఎందరో భక్తులు వారిని అట్లే కనుగొన్నారు. వారి దృష్టికోణంలో అవి అంతా యథార్థమే, అందులో సందేహం లేదు. ఇంతకీ అసలు విషయం ఏమిటో తెలుసునా? ఏ ప్రదేశము, ఏ కైలాసము, ఏ వైకుంఠము విడిగా ఎక్కడా లేదు. ఉన్నది నీ మనస్సులో. ఇంకా ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ మహర్షుల వారిని, అయితే స్వర్గలోకాలు, కైలాసాలు, విష్ణులోకాలు ఉన్నాయంటానా లేదా అంటూ ఎదురు ప్రశ్న వేశారు కొందరు. వారిని దర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళల్లో నీవు ఎంత సత్యమో, వ్యక్తిగా నీవెంత సత్యమో అవి కూడా అంతే సత్యము.
చూచేవాడు ఉంటే కదా చూడబడే లోకాలు ఉండేది. లోకాల యొక్క సత్యత్వం చూచేవాని మీదనే ఆధారపడి ఉంటుందని నువ్వు గుర్తుపెట్టుకో. నీలో ఉన్నదే నీవు బాహ్యంలో చూస్తున్నావు. అంతవరకు దేనికి? నీకు దేహం వెలుగా ఉంది కదా. దేహాత్మబుద్ధి జనించక ముందు నిద్రపోతుంటే నీ దేహం ఏమైంది? జగత్ ఏమైంది? సంసారం ఏమైంది? ఉంటే అది కూడా నీకు కనపడాలి కదా. అట్లా జరగటం లేదు కదా. నీకు ఎప్పుడైతే మనస్సు బయటికి వచ్చి దేహాత్మబుద్ధి కలిగిన తరువాతనే కదా నీ దేహము, ఈ జగత్తు, ఈ సంసారము, ఇతరులు, ప్రదేశాలు, అందులో పుణ్యక్షేత్రాలు, మరి ఇవన్నీ నీవు దర్శిస్తున్నావంటే అవి ఉండి దర్శిస్తున్నావా లేక నీలోనే ఉన్నాయా? విచారించు. ఒకవేళ దేహమే నిజమైతే, ఒకవేళ ఈ జగత్తులో ప్రదేశాలే నిజమైతే, మరి నీవు నిద్రిస్తున్నప్పుడు జగత్ ఎందుకు కనపడదు? దేహం ఎందుకు కనపడదు? నీ సంసారం ఎందుకు కనపడదు? ఎప్పుడైనా విచారం చేశావా? లేదు కదా. ఆది శంకర్లు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జగత్తు మిథ్యా, బ్రహ్మమే సత్యం అన్నాడు. మిథ్య అంటే లేదని కాదు, ఒక దాని మీద ఆధారపడి అలా కనపడుతుంది. ముఖ్యంగా నీవు జగత్తు సత్యం అనుకుంటూ ఇదంతా ప్రయాణం చేస్తూ ఎంతో దూరం నుంచి నీవు భారతదేశం వచ్చావు. ఎన్నో ప్రదేశాలు చూస్తూ ఉన్నావు. ఇవన్నీ ఎక్కడున్నాయి? నీకు వెలుగా ఉందా? ఇవన్నీ నీ మానసిక ధోరణులే కదా. భావనల వెంట పరిగెత్తావు కాబట్టి నీకు అవి అలా గోచరమవుతాయి. నీకు లోపల ఉన్నదే బయట చూస్తున్నావు. ఎందుకంటావా? జగత్తొక భావన, దేహం భావన, సంసారం భావన, దైవం కూడా ఒక భావనే కదా. నీకు ఆ చింతన ఉండబట్టి లోపల బయట నువ్వు చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ చూచేదెవరు? ఎప్పుడైనా విచారం చేసావా? నేను చూస్తున్నానంటావు. ఇంతకీ ఆ నేనెవరు? దేహం చూస్తుందా? చూడదు కదా. దేహం యొక్క ఉనికి తనకే తెలియదు. నువ్వు చెబుతున్నావు ఈ దేహం నాది, ఈ సంసారం నాది, ఈ తల్లిదండ్రులు నా వాళ్ళు, ఈ భార్యాబిడ్డలు నా వాళ్ళు అంటూ నువ్వు అంటున్నావు. అది నీ భావన. కాబట్టి మనస్సులో ఉన్నదే నీవు తెచ్చుకున్నదే నీవు అనుభవిస్తావు, చూస్తావు. విచారించు. దేహం లేకపోయినా కానీ నువ్వు ఉన్నావు కానీ ఇతరులు ఆ ఉన్న స్థితి ఏదో చూడు. ఇవన్నీ కూడా మానసిక ధోరణులు. అందుకనే ద్వైత జ్ఞానం అంతా అసత్యమేను. మరి సత్యమేమిటి? ద్వైతరహితమైన, అన్యత్వము లేని ఏకైక చింతన, ఆత్మచింతన, జ్ఞానవృత్తి చేత, అనుగ్రహం చేత అది ప్రకాశించిన స్థితిలో
అహం స్ఫురణగా, అనంతంగా, ఏకంగా, ఘనాతి ఘనంగా, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నానన్న ఎరుకతో తనకు తానుగా తనలోనే పరిధులు లేక అవధులు లేక ప్రకాశిస్తున్న ఏకైక తురీయ స్థితి మాత్రమే సత్యము. కనుకనైనా మిగిలినదంతా కూడా మానసికమైన సంక్షోభమే తప్ప సత్యము ఏమాత్రము కాసాలి. పుట్టుక, మరణము ఇవన్నీ ఆలోచనలు. దేహం ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, దైవం ఆలోచన. ఎప్పుడైతే నీవు ఆలోచనలకు పూర్తిగా స్వస్తి చెప్పి దాని వెంట పరిగెడకుండా నిశ్చలమైన మనస్సుతో నిలిచి ఉంటావు, నీకు వద్దన్న అనుగ్రహం చేత నీ సహజత్వమే స్ఫురణమయంగా అది ప్రకాశిస్తూనే ఉన్నది. నేను అంటే అదేనని నీకే అర్థమవుతుంది. ఆ విషయాన్ని నేను నీకు ఎంత చెప్పినా నిరుపయోగం. ఎవరికి వారు స్వరూప జ్ఞానం అనుభవంలోకి రావాలే తప్ప గురువు అందించడు. ఆకాశం నుంచి ఊడిపడదు. నువ్వు అనుకునే మత గ్రంథాలలో ఉండదు, పవిత్ర పుస్తకాలలో ఉండదు. కాబట్టి నాయన, నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని అనుక్షణము నీ మనస్సులో ఉంటూ చింతావిహీనంగా ఆలోచన అంటే ఏంటో చూడుపోని ఏమీ లేదే. పోనీ ఎవరికి ఆలోచన నాదంటావు, ఆ నేనుందేమో చూడు, అది లేదే. లేని వాడికే ఇన్ని బోధలు, ఇన్ని బాధలు, ఇన్ని యాతనలు తప్ప మరొకటి కాదంటూ సూచించారు రమణ మహర్షుల వారు. మంచిది. మౌనమే శరణ్యం.